देखो जगह इधर जगह भाई स्वामी का ओके कितना पैसा खाना क्या भैया ओके नहीं पकड़ा क्या मानेगा साइड हाँ राइट राइट क्या मुझे से खोलते हो చంద్రబాబు నాయుడు ఎక్కినప్పటి నుంచి మాకు 1000 రూపాయలు పెంచి ఇస్తున్నాడు. ఆయనే మళ్ళా సీఎంగా రావాలని కోరుకుంటున్నాము. మా అట్ట బీదలకు ఆదుకుంటారు. మేము పొద్దుగుల్లో ఉండేటోళ్ళకు ఆదుకున్నారు. 10,000 లెక్క ఇచ్చినారు ముందు, ఇప్పుడు ఇచ్చారని ఆశించుకుంటున్నాము. డాగరాలో ఉన్నాము మేము, బీదళ్ళము తెచ్చుకోవాలా తినాలా. మాకు ఆయనే చంద్రబాబు నాయుడే మళ్ళీ సీఎంగా రావాలా, పెద్ద కొడుకులాగా మాకు బాగా సాయం చేస్తాడు. మాధవిరెడ్డికి నమస్కారాలు. ఆయనే మళ్ళా రావాలా, ఈసారి ఇచ్చుకొని మా గౌస్నగర్కి వచ్చి ఈసారి ఇచ్చుకొని పోవాలా. ఆయన కూడా మాధవరెడ్డి మంచి ఆయన అని అందరూ అనుకుంటున్నాము. మేము కూడా ఖాదర్ భాష అమ్మాను అందరూ బాగా చూస్తున్నారు. देता है ऐसा करता है। ये 40-5 साल वाले को भी दाल तुमको को बोलता है, पैसे वरना गरीबों को वो भी साथ देता, देर दुरुस्ती को बोलता है। अच्छा आपको पुरते अच्छा देखता है। 5 साल तक हम अच्छा देख को भीड़ को उन्होंने सीएम बन को करते कहाँ పెద్ద కొడుకు లాంటి ఆయన నారా చంద్రబాబు నాయుడు గారికి ఆదేశాల మేరకు, అలాగే మన ఆర్ మాధవిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు చంద్రన్న పింఛన్ భరోసా కార్యక్రమము 27వ డివిజన్ గౌస్ నగర్ అమానుల్లా షేక్ లైన్ పఠాన్ ఖదర్ భాష వారి ఆధ్వర్యంలో నిర్వహించినాము. మంచి కార్యక్రమము, పండుగ లాంటి వాతావరణం కార్యక్రమము. ఇక్కడ పేదలకు కానీ, అలాగే వితంతువులు కానీ, అలాగే అవ్వాతాతలకు కానీ 1000 రూపాయలు పెంచి ఇస్తామని మొదటి సంతకం చేసిన దానికి మాట కట్టబడి వచ్చిన మన నారా చంద్రబాబు నాయుడుకి మన తరఫు నుంచి కృతజ్ఞత తెలుపుతూ, అలాగే ఈరోజు మన గౌస్ నగర్లో నిజంగా ఇప్పటికే 9 గంటలకి 80% పింఛన్ను పంపిణీ చేసినాము. ఇది మా ఛాలెంజ్. అంటే వాలంటరీ లేకున్నా కూడా మనము పింఛన్ను పంపిణీ చేసినాము. అది మన నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పనిచేసే విధానము, ఆయన అడ్మినిస్ట్రేషన్లో పనిచేసే విధానము, ఆఫీసర్లకు వాలంటీర్లు కార్యకర్తలు అనే భేదాభావం లేకుండా ప్రతి ఒక్కరూ సమానంగా చేసే కార్యక్రమం ఆయన మన చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు. ఆయన అలాంటి నాయకుడు మన రాష్ట్ర ప్రజలు ఎన్నుకోవడం మనకి అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే మన కడప నగరంలో ఉండే తొలి మహిళ ఫైర్ బ్రాండ్ అయినటువంటి ఆర్ మాధవిరెడ్డి గారి నేతృత్వంలో మనము ఈరోజు పింఛన్లు పంపిణీ కార్యక్రమం చేసినాము. ఆమె పిలుపు మేరకు, అలాగే మన కడప జిల్లా నియోజకవర్గ వాసు పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినాము. మన మేడం గారి ఆదేశాల మేరకు చూతా తప్పకుండా పాటిస్తూ ప్రతి ఒక్క కార్యక్రమం, ప్రతి ఒక్క పథకం పేద ప్రజల్లో తీసుకుపోవాల్సిన ఆకాంక్షతో మనం పనిచేస్తూ ఉన్నాము. ఆమె మనము ఏమి ఇవ్వకపోయినా కూడా ఆమె నేతృత్వంలో పనిచేయడానికి మనం సిద్ధంగా ఉన్నాము. నిజంగా మేడం లాంటి వాళ్ళు మాకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. గౌస్ నగర్లో ఇప్పుడు ఉండే గౌస్ నగర్కి 2024 గౌస్ నగర్కి చాలా తేడా ఉంటుంది అని నేను గ్రహిస్తూ ఈ పింఛన్ పంపిన కార్యక్రమం 80% 9 గంటలుగా చేసినామంటే ఆ ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఆర్ మాధవిరెడ్డి గారికి దక్కుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన గౌస్ నగర్ ప్రజలకు, అలాగే మా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం.